అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా ఏలూరులో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ హాల్ట్ను సాధించడం జరిగిందని, ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్లో పండుగ వాతావరణం నెలకొంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఏలూరు రైల్వే స్టేషన్లో స్పెషల్ హాల్ట్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కృషి ఫలితంగా రావడంతో పెద్ద ఎత్తున కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు స్టేషన్కు చేరుకున్నారు. విశాఖ నుండి సికింద్రాబాద్ వెళుతున్న రైల్ స్టేషన్లో ఆగిన సందర్భంగా పెద్ద పెట్టున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్లు వందే భారత్కు రైలు స్వాగతం పలికారు. అనంతరం రైలుకు జెండా ఊపి సాగనంపారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ రైలులో కొద్దిసేపు సందడి చేశారు. సెల్ ఫోన్లు, కెమెరాలు అన్ని కూడా దూరం. అండి, ఇవాళ ఏలూరు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఉండబోతుంది. దీనివల్ల కనెక్టివిటీ హైదరాబాద్కి, ఏలూరుకి, వైజాగ్కి కనెక్టివిటీ ఉంటుంది. దీనివల్ల ఎంతో అభివృద్ధి చెందే కార్యక్రమాలు జరుగుతుంటాయి. యువత ఉద్యోగాలు పోవడానికైనా కానీ, యువత అలాగే యువత మళ్ళీ ఉద్యోగాలు పోవడానికైనా కానీ, పోవడానికైనా కానీ, అలాగే వాళ్ళు అక్కడి నుంచి ఎవరైనా హాలిడేస్కి రావాలన్నా కానీ, హాలిడేస్ టూరిజంకి, మన కొల్లేరుకి టూరిజంకి రావాలన్నా కానీ, ప్రతి ఒక్కదానికి దీనివల్ల ఒక ఎకనామికల్ గ్రోత్ మన ఏలూరుకి ఉంటుంది. అదే రకంగా ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే రైల్వే మినిస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ పర్మిషన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నమస్కారం. మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించిన ఈ వందే భారత్ రైల్వే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రజలలో మంచి ఆదరణ సంపాదించినాయి. ఎందుకంటే ఈ సర్వీసెస్ ప్రత్యేకతల మూలంగా ప్రయాణికులు వారి డెస్టినేషన్స్ని తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు. తర్వాత సమయపాలన కూడా ఈ సర్వీసెస్లో బాగుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో ఈ సర్వీసెస్ని నడపటం మరి మోడీ గారి పరిపాలన విజయానికి తార్కాణం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి మన పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారి కృషితో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ సర్వీస్ ఏదైతే ఉందో కొంత సమయం ఏలూరులో కూడా స్టాపేజ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ స్టాపేజ్ వందే భారత్ సర్వీస్ వైజాగ్ సికింద్రాబాద్ వందే భారత్ సర్వీస్ స్టాపేజ్ మూలంగా ఇక్కడ వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అదేవిధంగా రైతు సోదరులకు కూడా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అక్వా కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ట్రేడర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే 6ంటికి అని చెప్పారు, 6ంటికి ఎక్కితే 10-10:30 కల్లా హైదరాబాద్లో ఉండవచ్చు. కాబట్టి సర్వీసెస్ ఏలూరు జిల్లా అభివృద్ధికి, సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరి మన ఎంపీ మహేష్ గారిని నేను ప్రత్యేక అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా, రైల్వే డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాను.